హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప ఈరోజు మీ మధ్యలోనికి మరొకసారి దేవుడు నిలబెట్టి ఉంటున్నాడు. కృపగల దేవుడు, మహిమగల దేవుడు, ప్రేమ స్వరూపి ఆయన మనకు తోడుంటున్నాడు. ఆయన జీవము గల దేవుడు, ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన దేవుడు. ఆయనను మనం ప్రేమిస్తుంటున్నాము. ఈ దినము దేవుని యొక్క మాటలు మీ జీవితంలో నెరవేర్చులాగున మన మధ్యలో ఆయన మాటలు ఉంటున్నాయి కాబట్టి ప్రతి మాటను మన జీవితంలో చేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధమైన దినాలు మనకి ఇచ్చాడు. ప్రతి దినము పరిశుద్ధ దినమే. ప్రతి దినము ఆయనను ఆరాధించవచ్చు, ప్రతి దినము ఆయనను ప్రార్థించవచ్చు. ఎందుకంటే ఒక దినము ఒక రాత్రి అనే కాదు, కానీ ఒక దినము ఈరోజు ప్రార్థన చేయొచ్చు, ఈరోజు చేయరాదు అని లేదు. ప్రతి దినము ప్రార్థన చేయొచ్చు, ప్రతి సమయంలో ఆయనను మనము గణపరచవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ దినము మనకిచ్చింది. మనము పనులు చేసుకొని ఆయన యొద్దకు వచ్చి విశ్రాంతి దినమును మనము అనుసరించి ఆయనను గణపరచడానికి మనకు సమయం ఇచ్చినాడు. ఈ దినమున ఈ వాక్యమును మీరు పూర్తిగా వినాలి, శ్రద్ధగా వినాలి. మీ మనసు అటు ఇటు తిరగకూడదు. మీ యొక్క హృదయాలను జాగ్రత్త పరుచుకోండి. దేవుని మాటల వైపు మీ దృష్టి ఉంచండి. ఎందుకంటే దేవుడు ప్రతి విషయాన్ని మీతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీరు దేని విషయంలో చింతించుతున్నారన్నది కూడా దేవునికి తెలుసు. ఈరోజు చింతించకునుడని ఎంత కాలం నుంచి నువ్వు బాధపడుతున్నావో ఆ బాధ నుండి విడుదల చేయడానికే ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను ప్రేమించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేని విషయంలో నువ్వు చింతిస్తుంటున్నావు? ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు? నీ జీవితాన్ని ఆయన తెలుసుకొని నీతో మాట్లాడబోతున్నాడు ఈరోజు. కుటుంబం విషయంలో నువ్వు బాధపడుతున్నావా? నేను ఎలా బ్రతకాలి అని బాధపడుతుంటున్నావా? నిరాశగా ఉంటున్నావా? నీ యొక్క నిరాశ నుండి దేవుడు బయటకు తీసుకొచ్చడానికి ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. నువ్వు ఏ స్థలం నుండి ఈ మాటలు వింటున్నావో ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క లైవ్ లో నీవు ఉంటే, ఇది దేవుడు నీతో మాట్లాడుతుందని తెలుసుకుంటే నీ జీవితము మార్చబడుతుంది. నీ జీవితాన్ని సరి చేసుకో. ఎందుకంటే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క కష్టాన్ని దేవుడు విడుదల చేయబోతున్నాడు. నీ శ్రమ నుండి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నువ్వు చాలా దినముల నుండి బాధపడుతున్నావా? అయ్యో, నా భార్య ఆరోగ్యం బాగలేదని, నా పిల్లల ఆరోగ్యం భవిష్యత్తు బాగలేదని, ఎంత చేసినా నా ఇల్లు గడవటం లేదని నువ్వు ఏడుస్తుంటే ఈరోజు ఈ మాటలు నీతోనే దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీ భర్త అనారోగ్యంగా ఉండి లేవలేని స్థితిలో ఉన్నడా? బాధతో ఏడుస్తున్నవా? ఈరోజు ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉపవాసముగా ఉంటున్నవా? ఇంట్లో ఏ సరుకు లేక బాధపడుతుంటున్నవా? నువ్వు ఒకవేళ మోకరించి దేవుడిని అడిగినట్టయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకములో తిరుగుచున్నప్పుడు చాలా మంది అక్కడితో అల్లాడుచున్నప్పుడు 5,000 మందికి ఆహారమును సిద్ధపరిచిన దేవుడు ఒక స్థలములో 7,000 మందికి ఆహారమును సిద్ధపరిచిన దేవుడు 5,000 మంది తినుచున్నప్పటికీ ఆహారము ఇంకా మిగులువార్చగా ఉన్నది. ఎందుకంటే దేవుని దగ్గర లేదు అనేది లేదు, ప్రతిదీ దేవుని దగ్గర ఉంటున్నది.
నీకు ఎలాంటి ఆహారం అవసరము, నీ జీవన ఉపాధి కోసము ఎలాంటి భోజనము సిద్ధార్థము చేయాలి, సిద్ధపరచాలి అని దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బాధపడుతున్నవా? ఈరోజు నీ కొరకే ఈ మాటలు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. నువ్వే స్థితిలో ఉండి ఈ వాక్యమును వింటున్నావో, ఏ పరిస్థితిలో ఉండి ఈ మాటలు, దేవుని మాటలు వింటున్నావో, నీ జీవితము ఈ రోజు నుండి బాగు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో ఉండు. దేవుని మీద విశ్వాసం ఉంచు. ఎందుకంటే ప్రజలను నమ్ముకున్నవా, నీ తోటి వారిని నమ్ముకున్నవా, వారు నీకు సహాయం చేయలేకపోతున్నారేమో, వారు నీతో మాట్లాడలేకపోతున్నారేమో, నువ్వు ఏదన్నా చెప్పుకోవాలంటే అది నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారేమో. కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకొని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? ఒకవేళ హాస్పిటల్ ఉన్నవా, ఒకవేళ ఇంటి దగ్గర నిరాశగా ఉంటున్నవా, నిరాశతో ఈ మాటలు వింటున్నవా, ఇక చాలు బ్రతకటము, ఇక నేను బ్రతకలేనని ఈ మాటలు వింటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి తప్పుడు నిర్ణయం నువ్వు తీసుకోవద్దని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఖచ్చితంగా యేసు ప్రభు నీతో నీ యొద్దకు వస్తున్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడబోతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ మాటలు విను. నీ జీవిత చరిత్రలు దేవుడు మార్చబోతున్నాడు. నమ్మకమును ఉంచు నువ్వు దేవుని మీద. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబముగా నిరాశపడుతున్నారా? పని లేక నిరాశపడుతున్నారా? బాధల్లో ఉండి నిరాశపడుతున్నారా? కుటుంబం అనారోగ్యానికి గురై ఈ మాటలు వింటున్నవా? నువ్వు నీ జీవితమును బాగు చేయబోతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నావా? ఖచ్చితంగా నువ్వు విడుదల పొందబోతున్నావు. దేవుడు నీ కొరకు కొన్ని మాటలు తీసుకొచ్చి ఉంటున్నాడు. దేవుని వాక్యములోనికి వెళితే మత్తయి సువార్త 6వ అధ్యాయము చూస్తే 6వ అధ్యాయములో 31 వచనాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ మీ దగ్గర ఉంటున్న బైబిల్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 వచనంలో చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుండి అన్యజనులు వీటిని గురించి విశేషమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఏమి తిందుము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందామని నీవు చింతిస్తుంటున్నావా? ఈరోజు నీ జీవితంలో ఎన్నో కోల్పోయి ఉంటున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో నిరాశ పాలై ఉంటున్నావు. ఎన్నిసార్లు సాధించలేకపోతున్నావు. ఎక్కడ పనికి వెళ్ళినా ఆ పని నీకు కుదరటము లేదు. ఎక్కడికి వెళ్ళినా సహాయపడాలా, ఎవరో నాకు సాయం చేయాలని ఆశపడుతున్నావు. నీకు ఎక్కడ నుండి సహాయం రావటం లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏమి తిందుము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందామని నువ్వు చింతిస్తున్నావా? ఈ మాటలు నీ జీవితంలో ఫలించబోతున్నాయి. అన్య జనులు ఆ రీతిగా ఆలోచిస్తారు. ఒక దేవుని బిడ్డగా నువ్వు ఆలోచిస్తుంటున్నావా? ఒక దేవుని కుమారుని కుమార్తెగా నువ్వు ఆలోచిస్తున్నావా? ఎందుకు నీ కుటుంబము నశించిపోతుంది? మన ప్రియమైన పరలోకపు తండ్రి, జీవము గల దేవుడు నీతో పాటు ఉంటున్నాడు. నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్మకంగా ఉండు, సత్యంగా ఉండు, విశ్వాసములో ఎదుగు. నీ పక్కింటి వారు నిన్ను నిరాశపరుస్తున్నారా? నిన్ను ఎగతాళి చేస్తున్నారా? బ్రతకటము కష్టమని అనుకుంటున్నావా? జీవించటమే కష్టమని అనుకుంటున్నావా? ఇంకెంతకాలం ఈ బ్రతకని నువ్వు నిరాశపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమృద్ధి అయిన దీవెనలు నీకు కావాలనా? అందుకే అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. మొట్టమొదట ఆయన రాజ్యమును వెతుకు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీతిని, ఆయన రాజ్యమును నువ్వు వెతుకని ఎడల, సత్యమైన దేవుడు నాకున్నాడని నువ్వు గ్రహించిన ఎడల ఖచ్చితంగా దీవించబడదు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తబడతావు. నువ్వు ప్రజలు నిన్ను నిందించినప్పటికీ వాళ్ళ ముందు నిన్ను ఇచ్చేవాడుగా చేస్తాడు కానీ తీసుకునేవాడుగా చేయడు. మన దేవుడు గొప్పవాడు,
మన దేవుడు ప్రేమమయుడు, మన దేవుడు దీర్ఘశాంతి అయి ఉన్నాడు. ఆయనను ప్రేమించువారు ధన్యులని అంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎందుకు నిరాశపడుతున్నావు? ఎందుకు నువ్వు బలహీనంగా ఉంటున్నావు? ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఒక మాట అంటున్నాడు, పరిశుద్ధ లేఖనములో ఒక మాట అంటున్నాడు. ఇది నీ కొరకే ప్రియ దేవుని బిడ్డ. యోహాను సువార్త 15:4 ఏమంటున్నట్టే, నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేనును నిలిచి ఉందును. ఎందుకంటే తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతు తనే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఎందుకంటే నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉందును అంటున్నాడు దేవుడు. అంటున్నాడు, ఆయన యందు నువ్వు నిలిచి ఉండు, ఖచ్చితంగా పడిపోకుండా ఉండు, ఖచ్చితంగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు భయపడకో, దేవుడు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఈరోజు భోజనం లేక బాధపడుతున్నావా? ఇంట్లో పరిస్థితి బాగలేదు, డబ్బులు లేవు, నా జీవితమే చరిత్ర బాగలేదని నువ్వు బాధతో ఉన్నవా? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. మోకరించు, ప్రార్థనలో ఉండు, వాక్యానికి లోబడు, నీ చింత యావత్తు దేవుని మీద మోపు, నమ్మకాన్ని ఉండు. నీ నమ్మకము నిన్ను బలపరచబోతున్నది. నీ విశ్వాసమును నువ్వు దృఢపరచు, బలపరుచుకో. నా దేవుడు గొప్పవాడని. నీకు మంచి ఈవులు ఇవ్వబోతున్నాడు, మంచి మేలులు ఇవ్వబోతున్నాడు. వ్యాధితో బాధపడుతున్నావా? ఆ వ్యాధి నిన్ను ఏం చేయదో, ఆ బలహీనత నిన్ను ఏం చేయదో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడున్నాను. అందుకని నా యందు నిలిచి ఉండుడి, మీరు మీ యందు నేనును నిలిచి ఉందునని అంటున్నాడు. ఎప్పుడు? నువ్వు మొట్టమొదట నువ్వు నిలిచి ఉండు ప్రియ దేవుని బిడ్డ. యేసయ్య దగ్గరికి రా, ఆయనను సొంత రక్షకుడిగా చేర్చుకో, నీ కుటుంబంలోనికి చేర్చుకో. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. నిన్ను పోషించే దేవుడు నీ దగ్గర ఉంటున్నాడు. అనాథలుగా ఇడిచిపెట్టడో, నీవు అనాథవు కావో. ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఆస్తికర్త ఉన్నాడు. ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పి ద్వారాలు తెరిచి నీ కుటుంబములో ఎన్నో మేలు చేయబోతున్నాడు. నీ వ్యాధి నుండి విడుదల కాబోతున్నావు, నీ కష్టాల నుండి విడుదల కాబోతున్నావు. నీ జీవితము దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు నమ్మిన ఎడల ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, రండి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుని వాక్యానుసారంగా నడుద్దాం, దేవుని యొక్క ఆధీనంలో మనం నడుద్దాం. ఈరోజు నీతో మాట్లాడిన మాటలు దేవుడు నమ్మకంగా దాన్ని నీ జీవితంలోనికి చేర్చుకో. నువ్వు ఫలించబోతున్నావు. ఈ వాగ్దానం నీ కొరక దేవుడు ఇచ్చిన్నాడు. నిరాశపడకు. రండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఇట్టి వాక్కును నువ్వు తండ్రి ఇచ్చినావు ప్రభువా. అయ్యా, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందామని చింతింపకుండి అని అంటున్నావు ప్రభువా. మొట్టమొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ మీకు కలుగును అని అంటున్నావు. ఏది కావాలను మీరు అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని అంటున్నావు. ప్రతి విషయంలో మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ ప్రజలను నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఈ రోజున తండ్రి, ఈరోజు దీవించండి, ఆశీర్వదించండి. బహుగా ప్రభు మెండైన దీవెనలతో నింపండి ప్రభు. నీ బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారా? విడుదల కాలేస్తున్నామములో ప్రతి బలహీనత తొలగి పొమ్మనాక నప్పిస్తున్నాను. ఆర్థికంగా చేస్తున్న దుష్టాత్మ యేసు నామములో తొలగి పొమ్మనాక నప్పిస్తున్నాను. వ్యాధితో బాధ పెడుతున్న దురాత్మ యేసు క్రీస్తు నామంలో తొలగి పొమ్మనాక కనిపిస్తున్నాను. గద్దిస్తున్నాను, పడిరాలేస్తున్న నామంలో తండ్రి నీకు వందనాలు. జాబ్ లేక బాధపడుతున్నారా? భార్య భర్తల మధ్య సమాధానం లేదా? తండ్రి, ప్రతి విషయంలో సమకూర్చండి, ఆశీర్వదించండి, దీవించండి. నీ కృపతో నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఆత్మతో నింపు ప్రభువా.
నమ్మకాన్ని ఇవ్వండి తండ్రి, విశ్వాసాన్ని ఎదిగిపచ్చేయండి తండ్రి. నిన్ను గణపరిచే బిడ్డలుగా మీరు తయారు చేయమని అయా సంఘమును, సమాజాన్ని, వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.